మీరు ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ పాటు కంటిన్యూస్‌గా బిజీ ఆర్టిస్ట్. ఇటు తెలుగులో, అటు తమిళ్‌లో చాలా బిజీగా ఉన్నారు. సో, ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా అనిపిచ్చిందంటే అసలు నా డెస్టినీ ఇక్కడి వరకు తీసుకొచ్చింది నన్ను. నా తలరాత ఇక్కడి వరకు తీసుకొచ్చింది. సో, నా పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాను ఎప్పుడన్నా అనిపిచ్చిందా? లేకపోతే ఒక హ్యాపీగా ఫీల్ అయ్యారా దాన్ని? నేనెప్పుడు పర్సనల్ లైఫ్ మిస్ అవ్వలేదండి. నేను ఏ రంగంలో ఉన్నా కూడా పొలిటికల్ లైఫ్‌లో ఉన్నా, నా పర్సనల్ లైఫ్ నా పిల్లల్ని నేను మిస్ అవ్వను. వాళ్ళకి చేయాల్సిందంతా వాళ్ళకంటూ టైం ఇస్తాను. ఈవెన్ ఇప్పుడు నా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నా కూడా నేను నా పర్సనల్ లైఫ్ మిస్ అవ్వలేదు. ఎందుకంటే అనుక్షణం వాళ్ళతో ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ బాధ్యతలన్నీ నేను తల్లిగా నేనేం చేయాలి అనేది ఇప్పటికీ స్టిల్ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. అసలు ఎప్పుడు నాకు అలుపు అనేది తెలియలేదు. అండ్ నేను ఇది మిస్ అయ్యానే, అది మిస్ అయ్యానే ఏ ఒక్క పరిస్థితిని బట్టి నన్ను నేను అనుగుణంగా మలుచుకోవటం మా మమ్మీ నాకు నేర్పించారు. అన్నీ ప్లెజెంట్ ఉన్నా ఓకే, ప్రాబ్లమ్స్ వచ్చినా ఓకే, ఎదుటి వాళ్ళు మనల్ని ఇబ్బందులు పెట్టినా ఓకే, ఏమీ లేని పరిస్థితి ఉన్నా కూడా దీనిని అధిగమించి ఎలా పోవాలనే చూస్తాను. కానీ ఎప్పుడు నేను కృంగిపోయింది కానీ డిప్రెషన్ అని కానీ అసలు మన డిక్షనరీలో వాటికి ప్లేసే లేదనమాట. డిక్షనరీలో ఈ డిప్రెషన్ అనే డీకి కూడా నేను చోటు ఇవ్వను. అట్లా నన్ను నేను మోటివేట్ చేసుకుంటే వై బికాస్ నాకున్నటువంటి బాధ్యతలు, నా రెస్పాన్సిబిలిటీస్ అలా అనమాట.